నేను చెప్పాను కదా. వాడు వచ్చాడు చూడు, వచ్చాడు. కమాన్ కమాన్ కాక్రోచ్ కమాన్. మునిపోతున్నాడు. నేను చెప్పాను కదా, చూడు 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 చూడు. వచ్చాడు చూడురా, చూడు. రేయ్, బతకాలని అంత ఆశగా ఉందరా? అనయా పెళ్లి ఫోటో అనయా, నేను చెప్పింది ఇప్పటికే నమ్ముతారా? సర్టిఫికెట్ ఇచ్చేస్తే నేను ఇలాంటి ఫిగర్ దొరికితే సిలోన్ వరకు ఈదొచ్చరా? అరే శ్రీదేవే దొరికింది, సిలోనే కర్మ. ఇలాంటి ఫిగర్ ని అన్నకు సేవ చేయాలని చెప్తే ఫోటోని టచ్ చేసినందుకు ఇంత ఫీల్ అవుతున్నావు. ఇంకా ఫిగర్ ని టచ్ చేస్తే చూడు ఎలా అల్లాడుతున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? సర్టిఫికెట్స్ ఇచ్చేదానా? ఇచ్చావనుకో ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళి సెట్ అయిపోతారు. ఇంకేం ఆలోచించకుండా ముందు ఆ సర్టిఫికెట్స్ ఇచ్చి అవతల పారే. వాడి పొట్టకూడు కోసం చచ్చినట్టు నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాడు. అంతేనంట, నేను చెప్తున్నాను కదా, ముందు చించి అవతల పారే. అది ఈ రోజుతో వీడి జీవితం వద్దు. ఎందుకు అంత బాధపడుతున్నావు? ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ లో రిజిస్టర్ చేయించుకున్నా చచ్చిన తర్వాత ఇంటర్వ్యూ కార్డు వస్తుంది. అదే నేను చెప్పినట్టు విని బుద్ధిగా నీ పెళ్ళాన్ని అన్నకు అప్పగించావనుకో, నీకు కావాల్సినంత డబ్బు వస్తుంది. ఏడవకు తమ్ముడు, నువ్వు మొమాడి పడకుండా నీ వైఫ్ ను మా లైన్ లోకి దించావనుకో. వదలకండ్రా వాడిని, పారేయండి. వదలదు వదలదు.
కాల్చొద్దురా. నువ్వు ఏం చెప్తే అది చేస్తాను. నేను చంపొద్దురా. గీరా నువ్వింకా బతికే ఉన్నావా? రేయ్, దీనికే షాక్ అయ్యావా? ఇక జరగబోయేది చూస్తే. అయ్యా పంతులుగా రమ్మంటున్నారయ్యా. చిన్న చీమ పంతుగారు కార్యక్రమం మొదలెట్టండి. చెప్పిన పని చేసుకొచ్చారా? చేసుకొచ్చాడా అబ్బా డార్లింగ్ అబ్బా. సచ్చర్ర శత్రు కొడుకు పంది. చూడండి పోస్టర్లు వస్తారంటరా పనికి మాలు సన్నాసులారా. ఈ పని ఎట్లా చేస్తావు చెప్పరా అది వచ్చినప్పుడు ఎట్లా సరే చెప్పరా. నువ్వేం చెప్పాలి చేస్తానరా. చెప్పుద్రా. కావాలా నీకు? సూపర్ రా, ఎరగదీసావురా. ఈ రోజు నుంచి నువ్వే నా కొడుకురా. డార్లింగ్ అడగరా, ఏం కావాలి అడగరా, అడుగు. చివరి వరకు నీతో ఉండాల్సింది నేను ఒక్కనే. అబ్బా డిఫరెంట్ రా, అంతే కదా. ఓకే ఎవరా? నీకు వేరే ప్లేసే దొరకలేదన్నా. చిల్లి పడిపోయిందిరా. చాలా డార్లే, చాలా డార్లే. నీ కొడుకు చచ్చిపోయి ఎక్కడో కాలుతుంది. మీ పిల్లలు చేస్తే మీకు కాలుతుంది కానీ వాళ్ళ కోసం మా జీవితాలు కాలిపోవాలా? మీ స్వార్థం కోసం అలాంటి ఎంత జీవితాలు నాశనం చేస్తారా? రేపు పావడా నా కొడక, నా సర్టిఫికేట్స్ నీకు చూపించి బతిమాలను కదరా, ఏడ్చాను కదరా, విన్నావా? నువ్వేంట్రా చూస్తున్నావు? ఆడు చెప్పింది తూచా తప్పకుండా నీకు మొత్తం చెప్పేశాను కదరా, కానీ నువ్వు నన్నే లేపాలని చూసావు. ఏరా నీకు అసలు మనసే లేదా? రేయ్, అనాథాశ్రమంలో ఉండి కష్టపడి చదువుకుని గోల్డ్ మెడల్ సంపాదించిన నన్ను ఒక హంతకుడుగా మార్చి నా జీవితం నాశనం చేశారు కదరా. రేయ్, మీ ఇద్దరికి శత్రుత్వం ఉంటే మీరు కొట్టుకుని చావండ్రా, అంతేగాని మీరు ఆడుతున్న చదరంగంలో మాలాంటి వాళ్ళని పావులుగా చేసి ఎందుకురా మా జీవితాలు బలి తీసుకుంటారు? దొంగ నా కొడుకులారా. రేయ్, ఇన్ని రోజులు అలాంటి అమాయకులతో మీరు గేమ్ ఆడారు కదా, మీ 20 ఏళ్ల గేమ్ ని ఇప్పుడు నేను ఫినిష్ చేస్తాను. అవును సార్, పబ్లిక్కి వీళ్ళ వల్ల చాలా న్యూసెన్స్ సార్. సార్, పావడా యాదగిరి, రామిరెడ్డి గత 20 ఏళ్లుగా ఈ 2 గ్యాంగుల మధ్య పెద్ద వార్ జరుగుతుంది సార్. అంతేకాక 16 డేస్గా ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఇరుపక్కల చాలా మర్డర్స్ జరిగాయి సార్. నేనేం పాపం చేశానని నన్ను హంతకుండా చేశారు? ఎక్స్ట్రా వాగే ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఇంకోసారి ఏనుగు చీమ అంటూ కథలు చెప్పామంటే. సార్,
2 బొంతకాకలు చచ్చిపోయాయి కదా, ఇన్ని గద్దలు తిరుగుతున్నాయే, ఏ గద్ద పొడి చచ్చారో ఎలా తెలుస్తుంది సార్? రేపు మన డిపార్ట్మెంట్కి ఇచ్చిన టీ పార్టీ ఇస్తారా సార్? పెద్ద పార్టీయే ఇద్దాం. అంటే పెట్టుకున్నానా పచ్చబొట్టులా నూరెళ్ళకి తోడుగా నిన్ను చుట్టుకుందునా పూల చెట్టులా. నువ్వు కోరినట్టుగా ఉండలేనుగా నీ తోడులో హాయిగా లెక్క పెట్టుకుందునా కొద్ది జీవితం. IPL matches in Chennai. Dhoni with his family in tour. ఏంటండి అలా ఆలోచిస్తున్నారు? చూడండి, భర్త అంటే మీకెళ్ళు తీసుకుని నన్ను అందులో ఉంచడం పురుష లక్షణం. అలా వెధవ మొహం వేసుకుని ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా? ఏంటి, వెళ్దామా? పెళ్ళిళ్ళు వెతుకుందామా? ఏంజల్, టైం అయింది, త్వరగా రావే. వస్తున్నాను గుత్తి. వెంట నడిచెను నాకే టాగా గమ్యం. తరిమిన శోకం భయపడి శ్లోకం తగిలిన గాయం చిటికెను మాయం చెలిమను సాయం మందగనే అర్థం కాకుండే. చరితల గురుతులు కనలేదా, జరిగిన కథలే వినలేదా, కలవరమున్నది నీతో ఉండదు కడదాకా. నీ మాటల్లో నిజమే కనబడి ధైర్యం ఉండను గుండెల్లో పురికే చిలకై మనసంతా ప్రివ్వున ఎగిరే గగనంలో. గడిచిన కాలం తలచుట నేరం తలకొక భారం వదిలేసి విడిచిన మౌనం పలికిన గానం ఈ క్షణమే. తనువుల దూరం తరుగుట ఖాయం వలపుల తీరం చేరగని.